అలాగే దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ గుంటూరు నుండి రవికృష్ణ కూడా లైవ్లో ఉన్నారు. రవికృష్ణ, రైట్ రవికృష్ణ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ప్రస్తుతం పోలింగ్ సరళి ఎలా జరుగుతుంది అక్కడ? అంటే ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానివ్వండి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పుడైతే 8 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నేనైతే మాత్రం గుంటూరులో ఉన్నటువంటి ఉమెన్స్ పాలిటెక్నిక్కి సంబంధించినటువంటి ఏదైతే కాలేజ్ ఉందో అక్కడ ఉన్నాను. ప్రజెంట్ ఇక్కడ పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా బారులు తీరారు. 8 గంటల ప్రాంతంలో మాత్రం కొంతసేపు మందకొడిగా అయితే ఎలక్షన్ ప్రక్రియ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. పెద్దగా కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పుడైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి ఓటు వేసేందుకు అయితే మాత్రం వచ్చినటువంటి ప్రక్రియ అయితే కనపడుతూ ఉంది. ప్రధానంగా కూడా అందరూ కూడా గ్రాడ్యుయేట్కి సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఓటరు ప్రతి వినియోగించుకునేందుకు మాత్రం రెడీ అయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ క్యూ లైన్లోనే పెద్ద ఎత్తున కూడా మహిళలు, అదేవిధంగా కూడా పురుషులు కూడా ఉన్నారు. ముఖ్యంగా కూడా మహిళలు కూడా ఎక్కువగా ఉన్నట్లుగా కూడా కనపడుతూ ఉన్నారు. ప్రధానంగా ఏదైతే మొత్తం 483 పోలింగ్ కేంద్రాలు టోటల్గా కూడా 2 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి కృష్ణా అండ్ గుంటూరుకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి సంబంధించి 483 పోలింగ్ కేంద్రాలు. ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ప్రధానంగా కూడా మొత్తం 3,47,116 మంది ఓటర్లు అయితే ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ప్రధానంగా కూడా ఈరోజు ఈ ఓటు హక్కు వినియోగించుకుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ మొత్తం 25 మంది అభ్యర్థులు ఉన్నట్లుగా ఉన్నారు బరిలో. ఈ 25 మందిలో కూడా ప్రధానంగా ఏదైతే ఉమ్మడి కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజా, అదేవిధంగా కూడా ఇక పీడిఎఫ్కి సంబంధించినటువంటి లక్ష్మణరావుకి సంబంధించి ప్రధానంగా పోటీ ఉంటున్నటువంటి నేపథ్యం. ఈ పరిస్థితుల్లోనే ఇక్కడైతే మాత్రం చాలా హాట్గా కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఒక పక్కన ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైసీపీ అయితే మాత్రం ఎలక్షన్స్కి సంబంధించి ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ స్లిప్పులు ఏ విధంగా పంపిణీ కూడా చేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా ఈ స్లిప్పులు లేకపోయినప్పటికీ కూడా ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొనవచ్చు ఓటు ఉంటే అని తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే స్లిప్ లేకపోయినప్పటికీ కూడా పోలింగ్ కేంద్రం, అదేవిధంగా కూడా ఓటర్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కనుక తీసుకొని వెళ్ళినట్లయితే అక్కడ ఓటింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేశారు. దీనికి సంబంధించి ప్రధానంగా కాకపోతే మాత్రం వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వచ్చినటువంటి వాళ్ళు కంపల్సరీగా కూడా ఒక ఐడి కార్డుతో మాత్రం రావాలి. ఐడి కార్డుకి సంబంధించి మొత్తం 10 రకాలైనటువంటి ఐడి ప్రూఫ్స్ అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఒకటి ఆధార్ కార్డు, మరొకటి దీనికి సంబంధించినటువంటి పాన్ కార్డు, అలాగే రేషన్ కార్డు, అలాగే ఇక ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కానివ్వండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్నట్లయితే పబ్లిక్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి ఐడి కార్డ్స్ ఉంటే ఆ ఐడి కార్డ్స్ వీటినన్నింటినీ కూడా యూజ్ చేసుకోవచ్చు అని తెలియజేశారు. ఈ విధంగానే ప్రధానంగా కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టు మాత్రం ఎలక్షన్స్ సంబంధించిన ప్రక్రియ అయితే వేగవంతంగా జరుగుతుంది. మొట్టమొదట కొంత మందకొడిగా ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పుడైతే మాత్రం వేగం పుంజుకుందని చెప్పుకోవాలి. ఇక్కడ అయితే ఎలక్షన్స్ సంబంధించి బారులు తీరినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున కూడా బారులు తీరినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ ఏ విధమైనటువంటి వచ్చినటువంటి ఓటు వేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మాత్రం సెల్ ఫోన్లు అయితే నాట్ అలౌడ్. అదేవిధంగా కూడా డిజిటల్ వాచెస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో, అలాగే ఎలక్ట్రానిక్ డివైజర్స్ ఏవైతే ఉంటాయో ఆ డివైజర్స్ని కూడా వాళ్ళు ఏదైతే ఇక్కడ వాటిని అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అలౌ చేయనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ మాత్రం ఇక్కడ ఎలక్షన్స్ అయితే మాత్రం చాలా వాడివేడిగా జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా అటు కూటమి అభ్యర్థి కానీ ఇటు పక్కన పీడిఎఫ్ అభ్యర్థి కానీ దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్స్ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఈ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉందో ఇక్కడ మాత్రం పెద్ద ఎత్తున కూడా ఓటర్లు అయితే మాత్రం ఇప్పటికే ఓటింగ్ వేసేందుకు క్యూ లైన్లో బారులు తీరినట్టుగా కూడా కనపడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.